ఫైనలీ హెన్రీ క్యావిల్ ఇంకా ఆండ్రూ గార్ఫీల్డ్ మార్వెల్ కి ఇంకొకసారి కంబ్యాక్ ఇవ్వబోతున్నారు. అదనాలో తెలుసుకోనే ముందు నువ్వు ఒకవేళ ఒక మార్వెల్ ఫ్యాన్ అయితే ఈ వీడియోని ఇంకో ముగ్గురు మార్వెల్ ఫ్యాన్స్ కి షేర్ చేసి వాళ్ళని ఇంకో ముగ్గురు డీసీ ఫ్యాన్స్ కి షేర్ చేయమను. అయితే అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ డెడ్పూల్ అండ్ వుల్వరిన్ మూవీలో ఆల్రెడీ ఒకసారి హెన్రీ క్యావిల్ వుల్వరిన్ వేరియంట్ లెక్క గెస్ట్ అపియరెన్స్ ఇచ్చిన తర్వాత కూడా ఎనీ రోల్స్ గురించి ఫ్యాన్స్ హెన్రీ క్యావిల్ ని సజెస్ట్ చేస్తుండే. కాకపోతే ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన రూమర్స్ ప్రకారం ఎక్స్మెన్ కాస్టింగ్ తర్వాత హెన్రీ క్యావిల్ ని మ్యాగ్నెటో రోల్ కింద క్యాస్ట్ చేయడానికి చూస్తారంట. అండ్ అదే లైన్ లో ఆండ్రూ గార్ఫీల్డ్ బర్త్డే రోజు కొన్ని రూమర్స్ వచ్చినాయి. అదేంటంటే మార్వెల్ ఆండ్రూ తోటి మల్టీ మూవీ డీల్ సైన్ చేసిందంట. అండ్ అందులోకి నుంచి ఒకటి స్పైడర్ మ్యాన్ 3 అంట. అయితే ఈ రెండు అనౌన్స్మెంట్ నుంచి ఏది ఇంపార్టెంట్ అని మీకు అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఫైనలీ హెన్రీ క్యావిల్ ఇంకా ఆండ్రూ గార్ఫీల్డ్ మార్వెల్ కి ఇంకొకసారి కంబ్యాక్ ఇవ్వబోతున్నారు. అదనాలో తెలుసుకోనే ముందు నువ్వు ఒకవేళ ఒక మార్వెల్ ఫ్యాన్ అయితే ఈ వీడియోని ఇంకో ముగ్గురు మార్వెల్ ఫ్యాన్స్ కి షేర్ చేసి వాళ్ళని ఇంకో ముగ్గురు డీసీ ఫ్యాన్స్ కి షేర్ చేయమను. అయితే అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ డెడ్పూల్ అండ్ వుల్వరిన్ మూవీలో ఆల్రెడీ ఒకసారి హెన్రీ క్యావిల్ వుల్వరిన్ వేరియంట్ లెక్క గెస్ట్ అపియరెన్స్ ఇచ్చిన తర్వాత కూడా ఎనీ రోల్స్ గురించి ఫ్యాన్స్ హెన్రీ క్యావిల్ ని సజెస్ట్ చేస్తుండే. కాకపోతే ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన రూమర్స్ ప్రకారం ఎక్స్మెన్ కాస్టింగ్ తర్వాత హెన్రీ క్యావిల్ ని మ్యాగ్నెటో రోల్ కింద క్యాస్ట్ చేయడానికి చూస్తారంట. అండ్ అదే లైన్ లో ఆండ్రూ గార్ఫీల్డ్ బర్త్డే రోజు కొన్ని రూమర్స్ వచ్చినాయి. అదేంటంటే మార్వెల్ ఆండ్రూ తోటి మల్టీ మూవీ డీల్ సైన్ చేసిందంట. అండ్ అందులోకి నుంచి ఒకటి స్పైడర్ మ్యాన్ 3 అంట. అయితే ఈ రెండు అనౌన్స్మెంట్ నుంచి ఏది ఇంపార్టెంట్ అని మీకు అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి.